ఇది యాక్చువల్గా నాకు అప్లోడ్ చేస్తాం సార్, అయిపోయింది. ఈసారి జన్మభూమిలో కూడా ఇదే కాకుండా సార్ మీకు చెప్పాను సార్, ఇట్లా ఎస్సీస్ ఎస్టీస్కి 20 మంది కాకుండా కూడా ఎస్టీస్ 20 మంది అన్ని ఎలిజిబుల్ వాళ్ళందరూ కూడా అప్లోడ్ అయ్యారు కనీసం. తీసుకోమా అంటే ఇంకా టౌన్ కూడా టీం వాళ్ళకి బెత్ సర్టిఫికేట్ కావాలి సార్. అసలు పెట్టాలి అంటే 7 మందికి ఉన్నాయి సార్. అవును సార్. ప్రభుత్వం పెన్షన్స్ రిలీజ్ చేసిందో దాంట్లో జన్మభూమి కమిటీల పేర్లతో ఈరోజు వాళ్ళు ఈరోజు చూస్తూ ఉంటే ఇప్పటికే నెల్లూరు నగర కార్పొరేషన్లో నెల ఆలస్యమైంది పెన్షన్లు విడుదల చేయటంలో. దీంట్లో కూడా అర్హులైన వాళ్ళకి ఎవరికైతే అవసరమో అత్యంత ఇబ్బందికరమైన వాళ్ళు, అత్యంతగా పేదరికంలో ఉన్న వాళ్ళకి మొదటి క్రైటీరియాగా తీసుకొని వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళ జన్మభూమి కమిటీలతో పాటు వాళ్ళకు జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని చాలాసార్లు మేము చెప్పడం కూడా జరిగింది. మీరు ఏ విధంగా ఈరోజు జన్మభూమి కమిటీల పేరుతో తీసుకున్నా అలాగే దానికి మేము అడ్డురాము. కానీ ఏదైతే ఎస్టీస్ బాగా హ్యాండిక్యాప్గా ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వండి. దయచేసి దాంట్లో మాత్రం పారదర్శకత చూపించండి. కొద్దిగా అయినా సరే మానవత్వంతో చేయని అనేకసార్లు మేము చెప్పడం జరిగింది. ఈరోజు పత్రికల్లో కూడా వచ్చాయి. ఈ పాపను ఈరోజు మీరు చూస్తే ఈ జన్మభూమి కాదు, గత జన్మభూమి అంటే 2015లో నవంబర్లో జరిగిన జన్మభూమిలో ఏదైతే 9వ డివిజన్లో జరిగినప్పుడు అప్పటికే ఈ పాప పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకోవటం జరిగింది. అప్పుడు అందరూ ఉన్న అధికారులు దగ్గర నుంచి ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ యావత్ నాయకులందరూ కూడా అక్కడ ఉండి 10 రోజుల్లో పాటు 10 రోజుల్లో ఈ పాపకు శాంక్షన్ చేయండి ఇమీడియట్గా పెన్షను, 10 రోజుల్లో శాంక్షన్ చేసేసి స్పెషల్ కేసుగా తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాని మీద అనేక సార్లు చెప్పినా కూడా కొత్త పెన్షన్లు ఇప్పుడు ఇవ్వరు సార్, నెక్స్ట్ జన్మభూమి అని చెప్పారు. సంవత్సరం 5 నెలల తర్వాత మళ్ళీ ఒక జన్మభూమి వచ్చింది. ఈ జన్మభూమిలో ఇచ్చిన 2000 పెన్షన్లో కూడా మీరు కనీసం పెన్షన్లు ఎవరికి ఇస్తున్నారని చూసినప్పుడు కనీసం ఈ పాపకు పెన్షన్ ఇవ్వాలని మీకు కనిపించలేదా? ఇంతకన్నా దుర్మార్గం అయినా ఉందా? అదే కాకుండా చాలా ఎస్టీలకి ఎస్సీలకి బాగా నిరుపేదలకు కూడా ఈరోజు పెన్షన్లు తీసేశారు. ఈరోజు మేము అడిగేదల్లా ఒకటే, దీంట్లో పార్టీలు అన్నీ కూడా పక్కన పెడితే ఎన్నికలు 5 సంవత్సరాలకు వస్తాయి, అప్పుడు ఎన్నికలు పార్టీలు చూసుకోవాలి. కానీ పెన్షన్ల దగ్గర పెన్షన్లు బాగా తీసుకుంటుంది ఎవరన్నా ఉంటే అది ముసలి వాళ్ళు, లేదంటే భగవంతుడు ఒక చిన్న చూపు చూసిన వాళ్ళు, వాళ్ళకి ఈరోజు మనం పెన్షన్ ఇస్తుంటే వాళ్ళు పేదరికం ఇస్తుంటే వాళ్ళ దగ్గర ఈరోజు నేను మన గురించి ఒక దగ్గర ఇట్లా మాట్లాడితే దానికి వక్రీకరించి మాట్లాడారు కొందరు. మేము చాలా ఇదిగా చేస్తున్నాం, చాలా పారదర్శకం చేస్తున్నాం అని చెప్పి వక్రీకరించి మాట్లాడారు. కనీసం మేము ఫోన్ చేసి సార్ ఇట్లా వాళ్ళకి ఉన్నారు, ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి పెన్షన్ ఇన్నంటే మీరు వాళ్ళకి పెన్షన్ ఇవ్వరు. ఈరోజు ఈ పసిబిడ్డ కన్నా కూడా పెన్షన్ 2000 పెన్షన్స్లో మీకు ఈ బిడ్డకు పెన్షన్ ఇవ్వాలని అనిపించలేదని అడుగుతాను. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది, ప్రజాశక్తిలో వచ్చింది. పెన్షన్ల మీద మీరు ఏ విధంగా అరాచకంగా వాటాలు పంచుకున్నారు సిగ్గు లేకుండా. ఈరోజు మళ్ళీ మీరు అందరూ కూడా మాట్లాడతారు. మేము అడిగేదల్లా ఒకటే, కలెక్టర్ గారిని కోరాం. ఇదే కాకుండా ఇంకా ఏవైతే ఎస్సీ ఎస్టీస్ ఎవరికైతే పెన్షన్స్ ఆపున్నారో ఇమీడియట్గా ఈ పాప గారు సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా నేను తీసుకుని ఈ పాపకి పెన్షన్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఎవరైతే ఇంకా కూడా అర్హులు ఉన్నారో ఎస్సీలు ఎస్టీలు ఇంకా బీసీలు ఎవరికి పేదరికం వాళ్ళకి కూడా ఇవ్వమని చెప్పుకోరాం. దయచేసి చిట్ట చివరి దాకా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అర్హులైన వాళ్ళందరికీ మీరు పెన్షన్లు ఇస్తారని చెప్పినప్పుడు, ఈరోజు అప్లై చేసుకున్న వాళ్ళందరూ అర్హులే అని చెప్పి డిఆర్డీఏ చెప్పినప్పుడు ఎందుకు వాళ్ళు పెన్షన్లు ఆపుతున్నారని అడుగుతూ ఉంటే ఇంత కోటా ఇచ్చామంటారు. ఒక పక్కేమో మొత్తం అందరికీ ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు, మళ్ళీ ఏమో 2500 పెన్షన్లు అంటే మేము ఇంతే ఇస్తాం, కరువు అన్నీ కూడా మళ్ళీ జన్మభూమి ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇది మంచి పద్ధతి కాదు. లేదు అంటే ఖచ్చితంగా దీని మీద కోర్టును ఆశ్రయిస్తాం. ఇంకొక 20 రోజులు చూస్తాం. మార్చి 1వ తారీఖు కోర్టు కూడా ఉంది కాబట్టి వాళ్ళకి కొత్త పెన్షన్ శాంక్షన్ అయ్యేదానికి ఇబ్బంది అవ్వచ్చు. అయినా కూడా అప్పటిదాకా వేచి చూస్తాం. లేకపోతే ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం. అందరి తరపున కూడా ఖచ్చితంగా కోర్టుకు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.